కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ అనంతలక్ష్మి సత్యనారాయణతో కలిసి చీడిగ గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. అనంతరం చీడిగ గ్రామంలో ఏర్పాటు చేసిన శెట్టిబలిజ పితామహుడు వెంకటరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విద్యా వెలుగులు నింపిన మహనీయుడని దొమ్మేటి వెంకటరెడ్డి ఎంచుకున్న బాట విద్య అని, విద్య ద్వారానే సమాజం బాగుపడుతుందని నమ్మిన ఆయన విద్యాభివృద్ధి కోసం తనకున్న వందలాది ఎకరాల భూమిని దానం చేశారన్నారు. ఆయనలో సేవా గుణాలను నేటి తరం ఎంతైనా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో డిఎస్సి ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంటే వైసీపీ నాయకులు అనవసరంగా రచ్చ చేస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో బాధితులను ఓదార్చడం మానేసి యాక్సిడెంట్ చేసిన వాళ్ళను పరామర్శించడానికి వెళ్లడం ఏ రకమైన సంకేతమని, వైకాపా నాయకుల దిగజారుడు రాజకీయాలకు ఇది పరాకాష్ట అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కూటమి శ్రేణులు, శెట్టిబలిజ సంక్షేమ సంఘ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. కేడర్ అంతా కూడా ఉత్సాహంగా డోర్ టు డోర్ తిరగటం జరుగుతూ ఉంది. సమస్యలు ప్రతి చోట ఉంటాయి. ఒక్కొక్కటిగా అది ఏదైతే హామీలు ఇచ్చామో అన్ని నెరవేర్చుకుంటా ముందుకు సాగవలసిన పరిస్థితి ఉంది. సూపర్ హిట్ చేయడం జరిగింది. ఈ ఎన్డీఏ కూటమి మహిళల పక్షపాతి అని నిరూపించుకోవడం కూడా జరిగింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం అబద్ధం పరిగెడతా ఉంది. విషం జిమ్ముతా ఉన్నారు. విషవృక్షంగా తయారైంది వైసీపీ గొడ్డల పార్టీ. అయితే నిజం నిలకడగా వెళ్తా ఉంది. ఎప్పటికైనా సరే ఆ అంతిమంగా నిలబడేది గెలుపు పొందేది ఎన్డీఏ కూటమి నిజం మాత్రమే. అయితే గత 5 ఏళ్ళు మేము ఏం చేసాం అనేది చెప్పుకోవటం వాళ్ళు చేతనవట్లా. మళ్ళీ మీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది కూడా వాళ్ళు వల్ల అవట్లా. వాళ్ళు చెప్పేది ఏంటండి అంటే, మేము వస్తే రపరపా నరికేస్తాం, గంజాయిని మళ్ళీ రాజ్యం వెళ్తాది, మా చేతుల్లో మా కార్యకర్తలు ఉండరు, ఇంటికి వచ్చి మరి ఏదేమన్నా సరే ఒక పాలన, ఈ కూటమి పాలన వచ్చిన తర్వాత స్వేచ్ఛ అనేది చూస్తా ఉన్నాం. అందరి కళ్ళలోని ఆనందం కనపడతా ఉంది. వాళ్ళు గౌరవించుకుంటూ, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ సామరస్యంగా ముందుకు సాగుతా ఉన్నారు. గతంలో మనం మొన్న యాక్సిడెంట్ చూసాం. ఒక మాజీ మంత్రి తనయుడు యాక్సిడెంట్ చేస్తే తుప్పల్లో గింటేసి ఇంటికి వెళ్ళిపోయి పేరు మార్చుకుందామని ట్రై చేసిన వైనం, ఆఖరికి వాళ్ళ పిల్లలకి బాధితుడు కుక్కెట్ పెట్టి తినిపిస్తా ఉంటే సభ్య సమాజం అంతా, రాష్ట్రం అంతా కూడా తడిపెట్టింది. అయితే ఆ కనికరం జగన్మోహన్ రెడ్డికి లేదు. అతను ఎంతసేపు కూడా ఆ తనయుడు గురించి ఆలోచిస్తున్నాడు తప్ప ఏ రోజైనా బాధ్యత రాష్ట్ర ప్రజలందరూ గమనించారు.